హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వీడియో పూర్తిగా విన్న తర్వాత నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో కొంతమందికి చిన్న వయసులోనే ఫేస్ పైన చిన్న చిన్న ముడతలు రావడం మనం గమనిస్తుంటాము. ఇలాంటి ముడతలు రాకుండా ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి సోప్స్ వాడాలో ఈ వీడియోలో తెలుసుకుందాము. చిన్న వయసులో ఉన్న కొంతమంది ముఖం ముడతలు పడుతుంది. దీనివల్ల వారు వయసు మళ్ళిన వారిలా కనిపిస్తుంటారు. ముఖంపై ముడతలు రావడానికి కాలుష్యం, ఒత్తిడి, పోషకాహార లోపం ఇలా ఏదైనా కారణం కావచ్చు. వీటికి తోడు దైనందిన జీవితంలో మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు కూడా ఈ ముడతలకు కారణం. అవేంటో మరి తెలుసుకుందాం రండి. మన శరీరంలోకి తీసుకునేటువంటి ఆహార పదార్థాలలో ఒకటి చక్కెర. చక్కెర ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా కొంతమందిలో చర్మం ముడతలు పడడానికి కారణం అవుతుందట. మోతాదుకు మించి చక్కెరను తీసుకోవడం వల్ల చర్మం మృదుత్వాన్ని కోల్పోయి ముడతలు పడడం ప్రారంభిస్తుంది. మరియు చర్మం అందంగా మృదువుగా కనిపించడానికి తగిన పరిమాణంలో ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా అవసరమవుతాయి. అయితే మరి చాలామంది లావవుతామన్న భయంతో పదార్థాలకు దూరంగా ఉంటారు. దీనికి ఫలితంగా వీటి ద్వారా లభించే ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు శరీరానికి అందవు. ఈ ఆమ్లాలు చర్మం యవ్వనంగా ఉండేందుకు దోహదం పడతాయి. అంతేకాదు ఇవి మెదడు చురుగ్గా పనిచేయడానికి కూడా తోడ్పడతాయి. అలాగే గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. అందుకే ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలను అవసరమైన మేరకు ఆహారంలో చేర్చుకుంటే చాలా మంచిది. మరొకటి, ఒకే పక్కకు తిరిగి పడుకోవడం. ఒక్కోసారి నిద్రపోయే విధానం కూడా చర్మం ముడతలు పడడానికి కారణం కావచ్చట. చాలామందికి ఒక పక్కకే తిరిగి నిద్రపోయే అలవాటు ఉంటుంది. నిజమే కదా, మనలో చాలామందికి ఈ అలవాటు ఉంటుంది. ఇలా రోజు ఒకే దిశలో నిద్రపోవడం వల్ల ఆ వైపు ఉన్న చర్మం మృదుత్వాన్ని కోల్పోతుంది. చాలామంది చెంపలను దిండుకు ఆనించి నిద్రపోతుంటారు. అలా కాకుండా తలను ఆంచి నిద్రపోవాలి. ఎందుకంటే తలగడ వల్ల ముఖ చర్మం ఒత్తిడికి గురై ముడతలు పడే అవకాశం తగ్గుతుందట. చాలామంది సబ్బు బ్రాండ్ని బట్టి ఉపయోగిస్తుంటారు. అంతే తప్ప ఆ సబ్బు చర్మానికి సరిపడుతుందా లేదా అని ఆలోచించరు. ఇలా చేయడం వల్ల కూడా ఒక్కోసారి చర్మం ముడతలు పడే అవకాశం ఉంటుందట. కొన్ని రకాల సబ్బులను ఉపయోగించడం వల్ల చర్మం పొడిబారినట్లుగా తయారవుతుంది. అందుకే శరీర తత్వానికి సరిపోయే సబ్బును ఎంచుకోవాలి. ఈ విషయంలో అవసరమైతే సౌందర్య నిపుణులను సంప్రదించడం మంచిది. ఈ చిన్న చిన్న టిప్స్తో పాటు మరొకటి, మనం నిద్రించే పిల్లో కవర్ను రోజు చేంజ్ చేసుకోవడం వల్ల ఇలాంటి వాటి నుంచి అయితే దూరంగా ఉండవచ్చు. మరియు నాకు తెలిసినటువంటి కొన్ని విషయాలు మీతో పంచుకున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.